హలో ఎవ్రీవన్, నేను లావణ్య కృష్ణ. వెల్కమ్ టు 64 కలలు. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో ఒక అన్బాక్సింగ్ వీడియో. ఇది రీసెంట్గా నేను ఆన్లైన్ నుంచి కొన్ని డెకరేటివ్ థింగ్స్ ఆర్డర్ పెట్టాను. అవేంటివో ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఎప్పటి నుంచో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వాల్కి ఏదో ఒక డెకరేషన్ చేయాలని అనుకుంటూ ఉన్నాను. రీసెంట్గా ఈ మ్యాట్ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఇక్కడ మీరు చూస్తున్నారా, ఈ వాల్కి మరకలు యోగా చేస్తూ వాల్ పోజులు అని చెప్పి కాళ్ళు పెట్టి దీని గోడ అంతా పాడు చేస్తున్నానని చెప్పి ఎప్పుడు కిట్టు అరుస్తూ ఉంటారనమాట. బట్ ఏం చేయలేం, హెల్ప్లెస్. కానీ ఈ కార్నర్ని ఇట్లా డెకరేట్ చేయాలని అనిపించింది. ఇది మీరు నా పాత వీడియోలో చూస్తే ఇది కిచెన్లో పెట్టాను నేను ఇలా. ఇప్పుడు ఈ గ్రాస్ మ్యాట్ కొని ఈ బుద్ధ విగ్రహాన్ని ఇక్కడ పెట్టి దీని చుట్టూ ఇంకొంచెం ఏదైనా డెకరేట్ చేద్దాం అనుకున్నాను. ఇగ్నోర్ దిస్. ఇదిగోండి, చూస్తున్నారా బాక్సులు. ఇవి అన్ని కలిపి ఒకే రోజు ఆర్డర్ పెట్టాను, కానీ ఒక్కోసారి వచ్చింది. సో నేను ముందే అన్ని అన్బాక్స్ చేసి పెట్టాను, ఎందుకంటే ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ పెట్టచ్చని. ఇవన్నీ నేను మీకు మళ్ళీ చూపించి ఈ కార్నర్ డెకరేషన్ చూపిస్తాను మీకు, ఓకేనా? ఇదొచ్చి నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి. ఈ ట్రే కానీ ఆ ఫ్లవర్స్ అవన్నీ మీషోలోనే ఆర్డర్ పెట్టాను. ఇది సైజు నాకు తెలియలేదు, చిన్నగా వస్తుంది అనుకున్నాను. ఇది పెద్దగా వచ్చింది. దీంట్లో వాటర్ పోసి ఫ్లవర్స్ పెట్టుకునేదాన్ని ఒక కార్నర్లో ఇట్లా. కానీ ఏమైందంటే ఒకసారి ఇట్లనే ఫ్లవర్స్ పెట్టి అనుకోకుండా ఊరు వెళ్ళాము. 2-3 డేస్లో వచ్చేస్తాము అనుకుంటే అది 1 వీక్ పైన అయింది. వాటర్ ఎక్కువ రోజులు నిలవ ఉండటం వల్ల ఇలా డ్యామేజ్ అయిందనమాట. కొన్నప్పుడు లుక్ బాగుంది, కానీ ఇంకా వాడంగా ఇదైతే నేను ఎందుకో అంతా సజెస్ట్ చేయను. ఇవి వచ్చి ప్లాస్టిక్ ఫ్లవర్స్. బెంగళూరు వచ్చిన తర్వాత ఒక్కొక్క ఐటెం అప్పుడప్పుడు అట్లా ఆర్డర్ పెడుతూ వచ్చి అన్నీ కలిపి ఇలా సెట్ చేశాను. దుమ్ము అయితే ఎక్కువగానే ఉంది. మనది ఇల్లు రోడ్కి దగ్గరలో అని చెప్పాను కదా, దుమ్ము అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది ఎంత తుడుచుకున్నా కూడా. ఇవన్నీ ఈరోజు మీకు చూపిస్తూ క్లీన్ చేసి సెట్ చేద్దాము. అండ్ అట్ ద సేమ్ టైం నేను మీషోలో ఏం ఆర్డర్ పెట్టానో మీకు చూపిస్తాను. ఇవి వచ్చి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే కార్తీక మాసంలో మనం ఇంటి ముందు దీపం పెట్టుకుంటాం కదా, దానికోసం పనికొస్తాయి అని చెప్పి ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాను. అది కూడా ఇవన్నీ ముందు ఒకసారి మట్టి అంతా పడింది కదా, ఒకసారి క్లీన్ చేసేసుకొని నీట్గా సెటప్ చేసుకుందాము. ఈలోపు మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాని మీద కొట్టి ఆల్ అని నొక్కితే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టంగానే మీకైతే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనలో చాలామందికి ఇల్లు నీట్గా పెట్టుకోవాలి, మంచిగా డెకరేట్ చేసుకోవాలి, అందంగా అలంకరించుకోవాలి అని మనకి చాలా ఆలోచనలు ఉంటాయి. బట్ అందరికీ అన్నిసార్లు కుదరదు, ఎందుకంటే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళు డే అంతా బయట బిజీగా ఉంటారు ఆఫీసులలో. ఇంటికి వచ్చి మళ్ళీ ఇది మెయింటెనెన్స్ అంటే కొంచెం కష్టమే. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా కుదరదండి. నేను భవేష్ చిన్నప్పుడు అయితే హాల్లో కొన్ని రోజుల వరకు సోఫా కూడా లేదు, ఈజీగా సైకిల్ తొక్కుంటాడు అని చెప్పి మేము అలా వదిలేసాము. అది కాకపోతే పిల్లలు ఒక్కొక్కసారి మీదేసుకోవటము, వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకుంటారు, ఇది బై మిస్టేక్ ఏదైనా జరిగినా కూడా. సో ఇవన్నీ ఆలోచించి నేను అంతగా ఏమీ డెకరేట్ చేసేదాన్ని కాదు ఇంటిని. ఇప్పుడైతే నాకు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. దివిజ కూడా అంతగా ఏం టచ్ చేయదన్నమాట, కేర్ఫుల్గానే ఉంటుంది. ఇల్లు ఇలా నీట్గా ప్రతి కార్నరు నీట్గా ఇలా అలంకరించుకున్నాము అంటే మన ఎమోషనల్ స్టేట్ చాలా బాగుంటుందన్నమాట. అంటే పాజిటివ్ థింగ్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. చాలామంది మనం ఏమనుకుంటామంటే ఇట్లా డెకరేషన్ ఐటమ్స్ కొనాలి అంటే ఇది ఖర్చుతో కూడుకున్న పని, లేకపోతే ఇంకొంతమంది ముఖ్యంగా నేనైతే ఇది మెయింటెనెన్స్ చేయాలి, ప్రతిసారి వీటిని దుమ్ము పట్టకుండా తుడుచుకుంటూ అట్లా చేస్తూ ఉండాలి అని అనుకుంటూ ఉంటాను. కానీ తక్కువ ఖర్చులో కూడా మనము మినిమం థింగ్స్తో మంచిగా ఇల్లు నీట్గా పెట్టుకోవచ్చండి. ఈ పూలు పెట్టి అలంకరించేవి నేను ఇలాంటివి ఇది ఫస్ట్ కొన్నాను, తర్వాత మీషోలో ఇది చూసి ఆర్డర్ పెట్టాను. మీ అందరికి తెలిసే ఉంటుంది, మనము రాగి ఇత్తడి ఇలాంటివన్నీ పీతాంబరి పౌడర్తో కడిగితే బాగా ఇట్లా మెరుస్తూ వస్తాయని.
సో నేను పూజ సామాన్కి వాటికి అదే వాడతానన్నమాట. ఇక్కడైతే ఇప్పుడు నేను ఇవి రెండు క్లీన్ చేసి పెట్టాను. ఇది చెప్పాను కదా, వాటర్ ఎక్కువసేపు దీంట్లో నిలవ ఉండటం వల్ల ఎక్కువ రోజులు లోపల కొంచెం ఆ కోటింగ్ అంతా డ్యామేజ్ అయింది, పోయింది. కానీ ఇంకా వచ్చినన్ని రోజులు వాడదాంలే, వాటర్ వేసి ఫ్లవర్స్ అంతా మంచిగా పెట్టేస్తే అది కనపడదు కదా, సో అందుకని ఇంకా యూజ్ చేస్తూ ఉన్నాను. అన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. ఈ మ్యాట్ కూడా ఒకసారి అంతా మంచిగా క్లీన్ చేసేసుకొని కార్నర్స్ అన్నీ ఊడ్చేసి తుడిచేసి తర్వాత అరేంజ్ చేద్దాము. ఈ వీడియో కనుక మా అన్న కానీ తమ్ముడు కానీ చూసారంటే ఇంత కాస్ట్లీ పనమ్మ ఏంటి అనుకుంటారు. ఈ కార్నర్కి మాప్ పెట్టేసి అంతా డ్రై అయిపోయిన తర్వాత మ్యాట్ వేశాను. ఇప్పుడు దాని మీద బుద్ధుణ్ణి తీసుకొద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇందాక తోంపెట్టిన వాటిల్లో వాటర్ నింపుతున్నాను. వాటర్ నింపిన తర్వాత దీంట్లో మనము పూల్ డెకరేట్ చేద్దాము. 2-3 డేస్కి ఒకసారి నేను ఈ వాటర్ మారుస్తూ ఉంటాను. అప్పటికి ఇంకా ఫ్లవర్స్ వాడిపోతాయి కదా, సో 2-3 డేస్కి ఒకసారి మారుస్తూ ఉంటాను. జనరల్గా ఇంతకుముందు ఆ చిన్నది ఒక్కటే ఉండేది కాబట్టి ఈజీ అయ్యేది. ఈ పెద్దది వచ్చిన తర్వాత సగం ఫ్లవర్స్ అన్నీ ఇంకా దీనికే అయిపోతూ ఉన్నాయి. సో దీంట్లో పెడదామని నేను ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఆర్డర్ పెట్టాను, కానీ అవంతగా లుక్ అనిపించలేదు నాకు. ఏదైనా న్యాచురల్గా ఉంటేనే కదా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎప్పుడన్నా నేను బాబా గుడికి కానీ లక్ష్మీనారాయణ స్వామి గుడికి వెళ్తూ ఉంటానని చెప్పాను కదా, అక్కడ వెళ్ళినప్పుడు దేవుడి పువ్వులు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి అప్పుడప్పుడు డెకరేట్ చేస్తూ ఉంటాను. ఒకటైతే ఇలా కిచెన్లోనే ఒక కార్నర్కి పెట్టేశాను, ఇంకొకటి హాల్లో పెడుతున్నాను. ఇక్కడ చూడండి, నేను మీషోలో ఏం ఆర్డర్ పెట్టానో ఆ సైడ్ డెకరేషన్కి ఏమేమి పెట్టానో అనేది మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ పెబల్స్ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, స్టోన్స్, షైనింగ్ స్టోన్స్, అవి ఆర్డర్ పెట్టాను. యాక్చువల్లీ ఫస్ట్ మేమే మా దగ్గర చిన్న చిన్న కంకర రాళ్ళు ఉన్నాయి, వాటికి పెయింటింగ్ వేసుకుందాం అనుకున్నాం, కానీ అవంతగా షైనింగ్ లేదు. అందుకని నేను ఇవి ఆర్డర్ పెట్టాను. బ్యాక్గ్రౌండ్ గ్రీన్ గ్రాస్ కాబట్టి ఇట్లా వైట్ స్టోన్సే అన్నీ పెట్టాను, కానీ మీషో వాడు ఏం చేశాడు, కొన్ని కలర్ స్టోన్స్ ఇలా వైట్ స్టోన్స్ మిక్స్ చేసి పంపించాడు. సరే ఉంచేసుకుందాము, మళ్ళీ ఇలా రిటర్న్ పెట్టడం ఎందుకు అని నేను ఉంచేశాను. తర్వాత ఇది ఇంకొకటి వచ్చి అగర్బత్తి స్టాండ్, వుడెన్ది. ఇది నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. వుడెన్ ఫినిషింగ్ బాగుంది, వుడ్ కూడా క్వాలిటీ చాలా బాగా అనిపించింది. ఇందులో సైడ్కి 2 హోల్స్ ఉంటాయి, దాంట్లో మనము అగరబత్తీలు ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఒక్క ఐటెం మనము డిఫరెంట్ సైట్స్లో చూసుకొని కాస్ట్ ఎక్కడ తక్కువ ఉంది, మంచి రేటింగ్ ఎక్కడ ఉందో చూసుకొని కూడా కొనుక్కోవచ్చు. ఇందులో అయితే ఇదిగో ధూపం స్టిక్స్ పెట్టుకోవటానికి, దాంతోపాటు ఇలా అగరబత్తీలు పెట్టడానికి కూడా సన్న రంధ్రాలు ఇలా వచ్చాయి 2 సైడ్లు. అగరబత్తి నుంచి వచ్చే బూడిద కింద పడకుండా ఇందులోనే పడిపోతుంది అనమాట. ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు. దీని తర్వాత నేను ఏం ఆర్డర్ పెట్టానంటే ఒక డీర్ స్టాండ్ వచ్చి దాని మీద చిన్న గ్లాస్ బౌల్ వస్తుంది. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను దీని విషయంలో, చాలా ఇష్టంగా కొనుక్కున్నాను. యాక్చువల్లీ ఇమేజ్ చూసి చాలా పెద్దగా కాదు, మినిమం అట్లీస్ట్ కొంచెం అన్న సైజు ఉంటుందేమో అనుకున్నాను. చూస్తే అనుకున్న దానికన్నా చాలా చిన్నది వచ్చింది, ఒక అరచేయి అంతేమో. నా అరచేయి కాదులేండి, మీ అరచేయి అంత వచ్చి ఉంటుంది. కాబట్టి మీకేం చెప్తున్నానంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేటప్పుడు ఒకసారి ఆ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అంతా క్లియర్గా చదివి డైమెన్షన్స్ అవన్నీ చెక్ చేసుకొని ఆర్డర్ పెడితే మంచిది. యాక్చువల్లీ ఇది నేను ఒకసారి ఆర్డర్ పెట్టి మళ్ళీ రిటర్న్ పెట్టాను. ఫస్ట్ టైం ఆర్డర్ వచ్చినప్పుడు నేను మార్కాపూర్లో ఉన్నాను. మా ఫ్రెండ్ చూసి ఇది చాలా చిన్న సైజ్ అనిపిస్తుంది లావణ్య, వద్దేమో అని ముందే ఎలక్కి చెప్పినట్టు చెప్పింది. విన్నానా, ఏం పర్వాలేదండి అని చెప్పి నేను మళ్ళీ ఆర్డర్ పెట్టాను. అంటే అది కొంచెం డ్యామేజ్ వచ్చిందని రిటర్న్ పెట్టాము. చూస్తే నా ఐడియా ఏంటంటే బుద్ధుడి పీఠానికి అటు ఇటు పెట్టి ఆ గ్లాస్ బౌల్స్లో మనీ ప్లాంట్ పెడదామనేది నా ఐడియా. తీరా చూస్తే అది చాలా చిన్నది వచ్చింది. పెయిర్ అనమాట, 2 డీర్స్ అలా వచ్చాయి.
ఆల్రెడీ నేను ముందే ఒకటి ఓపెన్ చేసేసి కిచెన్లో పెట్టాను, మనీ ప్లాంట్ పెట్టేసి. ఇది మీ ముందు ఓపెన్ చేద్దామని ఇప్పుడు ఓపెన్ చేశాను. చూడండి, నా ఐడియా అయితే ఇది, అటు ఇటు పెట్టాలి అని, కానీ హైట్ సరిపోలేదు. ఇలా ఫ్రంట్లో వచ్చి అగరబత్తి స్టాండ్ పెట్టాలి అని అనుకున్నాను. ఇదిగోండి, ఇదైతే ముందే ఓపెన్ చేసేసి కిచెన్లో పెట్టాను. ఇలా 2 డీర్ స్టాండ్స్, ఇలా చిన్న గ్లాస్ బౌల్స్ వచ్చాయి. యాక్చువల్లీ చాలా క్యూట్గా ఉన్నాయి, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు లేవు అండ్ ఇక్కడ సెట్ అవ్వలేదన్నమాట. తర్వాత స్టోన్స్ దాని చుట్టూ ఇట్లా అరేంజ్ చేద్దాము అని అనుకున్నాను. స్టోన్స్ కూడా చిన్నగానే వచ్చాయి. మీకు ఇంకా ఏదైనా ఐడియాస్ ఉంటే ఎలా అరేంజ్ చేసుకోవచ్చు, ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనేది, మీరు కూడా ఏమైనా ఐడియాస్ కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇక్కడ గ్రాస్ బ్యాక్గ్రౌండ్కి ఆ మనీ ప్లాంట్ కూడా అంత హైలైట్ అవుతున్నట్టు కనిపించలేదు నాకు. తర్వాత ఇక్కడ నా దగ్గర ఒక గ్లాస్ ఫ్లవర్ వాజ్ ఉందండి. ఆ ఫ్లాగ్స్ వచ్చి దివిజ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నల దగ్గర నుంచి తెచ్చుకుంది. ఈ అగరబత్తీలు మీకు వెలిగించి ఆ స్టాండ్లో పెట్టి చూపిద్దామని అట్లా పక్కన పెట్టాను. ఇందాక చెప్పాను కదా, మా దగ్గర ఉన్న చిన్న చిన్న గులకరాలకి కలర్ వేద్దామంటే నాకు అంతగా నచ్చలేదు. వైట్ స్టోన్స్ వచ్చి అట్లా అరేంజ్ చేసి కలర్స్ పెబల్స్ వచ్చాయి కదా, అవి ఇందులో వేద్దాము అనుకున్నాము. దీనిపైనకి ఫ్లవర్ వాజ్, ఇది అయితే నాకు చాలా బాగా అనిపించింది. కలర్ ఆన్లైన్లో చూసినప్పుడే నాకు చాలా క్యూట్గా అనిపించింది. రియల్గా వచ్చినప్పుడు కూడా క్వాలిటీ కానీ చాలా బాగా అనిపించింది. ఇది కూడా సజెస్టబుల్. అండ్ ఈ ఎల్లో ఫ్లవర్స్ ఈ ఫ్లవర్ వాజ్తో పాటే వచ్చాయి. ఇలా పెడదామని అనుకున్నాను. ఇది వచ్చి కిచెన్లో ఇంకొక కార్నర్లో పెడతాను. ఇందాక మీరు చూసారు కదా ఒక సైడ్, రెండో సైడ్ ఇంతకుముందు ఈ బుద్ధుడిని పెట్టేదాన్ని. ఇప్పుడు ఈ హాల్లో అరేంజ్ చేశాను కదా, అందుకని ఇంకో కార్నర్లో ఈ ఫ్లవర్ వాజ్ పెడదామని అనుకున్నాను. ఇదిగోండి, ఇలా కిచెన్లో ఒక సైడ్ ఇలా పెడుతూ ఉన్నాను. యాక్చువల్లీ ఇవి కొనటం ఎంత ఈజీనో మెయింటైన్ చేయటం అంతే కష్టం. యాక్చువల్లీ కష్టం ఏమి ఉండదు, మన ఇంట్రెస్ట్ మీదే ఆధారపడి ఉంటుంది ఏదైనా. కొనటంలో ఉన్నంత ఇంట్రెస్ట్ వాటిని ఇంటికి వచ్చిన తర్వాత వాటిని మెయింటైన్ చేయటంలో అంత ఇంట్రెస్ట్ చూపించం జనరల్గా. కానీ ఇష్టపడి కొనుక్కున్నాం కాబట్టి మంచిగా మెయింటైన్ చేస్తే బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇదిగోండి, మీకు ఈ అగరబత్తి స్టాండ్లో అగరబత్తీలు పెట్టి చూపిస్తానని చెప్పాను కదా. ఈవినింగ్ టైంలో ఎప్పుడన్నా ఇంట్లో ధూపం వేసుకోవడానికి దానికి ఇదైతే ఈ స్టాండ్ చాలా బాగుంటుంది. ఇలా సైడ్స్కి హోల్స్ ఇచ్చారు, లోపల నుంచి పెట్టాలి. ఇట్లా పూర్తిగా బయటికి వచ్చేలాగా పెడితేనే అవి నించుంటాయి, లేకపోతే ఇలా ఒరిగిపోయి వుడ్ మీద పడి కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసామంటే దాంట్లో నుంచి వచ్చే యాష్ అదంతా బయట పడకుండా దాంట్లోనే పడుతుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. సో ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా ధూపం వేయడానికైతే ఇది బాగా పనికొస్తుంది. అండ్ ఫైనల్లీ ఇది ఓవరాల్ లుక్. ఫైనల్గా ఇలా సెట్ చేశాను. కానీ ఈ గ్లాస్ జార్స్ మాత్రం, అంటే పక్కన ఉన్న డీర్ గ్లాస్ బౌల్స్ అవైతే నేను తీసేస్తాను. ఎందుకంటే చాలా చిన్నగా కనిపించాయి, పైగా గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్కి ఆ గ్రీన్ కలర్ మనీ ప్లాంట్ అంతగా హైలైట్ అవ్వట్లేదు. సో అదైతే నేను తీసేసి మళ్ళీ కిచెన్లో పెట్టేస్తాను. ఈ మ్యాట్ కార్నర్కి ఇంకా ఏమన్నా కొత్తగా ఆలోచించి ఏమన్నా ఆర్డర్ పెట్టాలి. వెంటనే కాదు, కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఆర్డర్ పెడతాను. వెంటనే ఆర్డర్ పెడితే ఏమవుతుందో తెలుసు కదా మన ఆడవాళ్ళకి. అందుకే ఆర్డర్స్కి మధ్యలో కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఇది మన వీడియో. థ్యాంక్ యూ.